నమస్కారం. మనిషి అంటేనే మంచోడు ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చర్చలో మనతో శ్రీ పి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో దశాబ్దాలుగా సుమారుగా 15 ఏళ్ళు పైగా వాళ్ళతో మమేకమై వాళ్ళకి విద్య, ఆరోగ్యం, అలాగే వ్యవసాయంలో అధునాతన పద్ధతులు, ఆర్గానిక్ వ్యవసాయం, గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద ఒక కలెక్టివ్ యాక్షన్కి వాళ్ళని కదిలించి అద్భుతమైనటువంటి ఫలితాలు, కొన్ని 10,000 ఎకరాలు ఇవాళ అద్భుతమైన సాగులోకి వచ్చేలాగా ఒక రకమైనటువంటి టెక్నాలజీని వాడుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ షెడ్స్ ద్వారా కొద్దిపాటి నీటిని కూడా నిల్వ చేసుకుంటూ ఎకరా సాగులోకి తీసుకొచ్చేలాగా, అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ అగ్రికల్చర్ అని చెప్తూ ఉన్నారు. నిజంగా గ్రామీణ ప్రాంతాల, ఆదివాసీ ప్రాంతాల, గిరిజన తండాల్లో వెలుగులు నింపుతున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు ఇవాళ మనతో అతిథిగా ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి, మీరు నాకు దాదాపు 2 దశాబ్దాల నుంచి పరిచయం, కానీ మీ ప్రస్థానం చూస్తూ ఉంటే ఈ ప్రోగ్రాం మేము పెట్టుకున్న పర్పస్ ఏంటంటే మీలాంటి వాళ్ళని 10 మందికి చూపించడం. మీరు ఏనాడు పబ్లిసిటీ కోరుకోలేదు, నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకెళ్తా ఉన్నారు. కానీ 10 మందికి ప్రోత్సాహం కావాలి. ఎస్, ఇలా చేయొచ్చు, మన వల్ల మార్పు వస్తుంది ఎంతో కొంత. రాజకీయాలు ఎలా అన్నా ఉండి, వ్యాపారాలు ఎలా ఉండి, మనిషి జీవితం పరుగైపోయి ఉండొచ్చు. కానీ ఎక్కడో ఒక చోట ఆగి ఆలోచించుకొని ప్రజలకి మంచి చేయాలి, ఏదో మనకి చేతన ఏం చేయాలనుకునే వాళ్ళకి స్ఫూర్తి కోసమే మనిషి అంటేనే మంచి కార్యక్రమం పెట్టుకున్నాం. మీ ప్రస్థానం, మీరు ఎలా అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, మీరు అంతకుముందు ఏం చేసేవారు, 15 ఏళ్ళ పైగా ఇది ఎలా చేస్తూ ఉన్నారు? మాది నెల్లూరు జిల్లా గూడూరు అండి, మా స్వస్థలం. ఓకే. మా ఊళ్ళోనే ఆర్ఎస్ఎస్ శాఖ ఉండేది. ఓకే. నేను అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. తర్వాత తిరుపతిలో పియూసీ చేశాను, నెల్లూరులో బీఎస్సీ చదివాను. పాస్ కాలేదనుకోండి. ఓకే. అప్పుడు నేను ఆర్ఎస్ఎస్కి మరింత సన్నిహితంగా వెళ్ళాను. ఒక శిక్షణా శిబిరంలో పాల్గొన్న తర్వాత పూర్తి సమయ కార్యకర్తగా వస్తే ఎట్లా ఉంటుందన్న ఆలోచన రావడము. ఆర్ఎస్ఎస్లో దాన్ని ప్రచారక్ అంటారు. అవును. వివాహ చేసుకోకుండా ఎంతకాలమైనా ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇవాళ దేశంలో సుమారుగా ఒక 5,000 మంది నాలాంటి వాళ్ళు ఉంటారు. కానీ వివాహం చేసుకోకుండా కొనసాగే వాళ్ళు బహు కొద్ది మంది ఉంటారు, 400-500 మంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ 4-5 ఏళ్ళు పనిచేసి తర్వాత జీవితాలు స్థిరపడి బట్ పార్ట్ టైంగా పనిచేస్తారు వీలున్నప్పుడు. ఆర్ఎస్ఎస్లో నియమం ఎట్లుంటుందంటే మీరు ఉన్నంత వరకు ఏ ఫీల్డ్లో పనిచేయమంటే ఆ ఫీల్డ్లో పనిచేయాలి. ఓకే. ఎమర్జెన్సీ ముందు వరకు నేను గుంటూరు జిల్లాలో బహుకాలం పనిచేశాను. ఓకే. ఫీల్డ్ వర్కర్గా ఆర్ఎస్ఎస్లో. ఓకే. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి ఒక జోన్ చేసి దాన్ని విభాగ ప్రచారక అన్న తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది. ఓకే. అండర్ గ్రౌండ్లో గొప్ప అనుభవాలు వచ్చాయి నాకు. ఓకే. 2 సంవత్సరాలు, రెండో సంవత్సరం నాకు ఏం పని అప్పచెప్పారంటే అరెస్ట్ కాకుండా ఉన్న రాజకీయ నాయకులను కలిసి యాక్టివిటీ క్రియేట్ చేయమన్నారు. ఓకే. నేనన్నా నాకు 33 ఏళ్ల వయసు. అటు విశాఖపట్నం తీసుకుంటే తెన్నేటి విశ్వనాథం గారు, గౌతు లచ్చన్న గారు అరెస్ట్ అయి ఉన్నారు అనుకోండి. ఇటు చౌదరి గారు కృష్ణా జిల్లాలో, తుమ్మల చౌదరి గారు. సిపిఎం, సిపిఐ తీసుకున్నట్టయితే పెద్ద వాళ్ళు ఉన్నారు. తర్వాత రంగా గారు, సంజీవ్ రెడ్డి, వెళ్ళి నేను కలవడం ఏంటి అన్నాను నేను. మరొక ఎవరికి అవకాశం లేదు కాబట్టి కలవాలన్నారు. అది నాకు ఒక అనుభవం. సరే, వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు అనేది. ఆ తర్వాత ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత జాగృతి అనే వారపత్రిక ఉంది తెలుగుది, దానికి సంపాదకుడిగా పనిచేయమన్నారు. 8 సంవత్సరాలు ఉన్నాను. హఠాత్తుగా ఒక రోజు పిలిచి భారతీయ జనతా పార్టీ వెళ్ళి పనిచేయాలన్నారు. మొట్టమొదటి కడప కేంద్రంగా ఒక సంవత్సరం, తర్వాత విజయవాడ, తర్వాత హైదరాబాద్. సుదీర్ఘకాలం నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. నా జీవితంలో 20 సంవత్సరాల పాటు పనిచేశాను. ఉమ్మడి జిల్లాలో, ఉమ్మడి రాష్ట్రంలో 16 సంవత్సరాలు ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్న, స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ. విచిత్రం ఏంటంటే నేను ఉన్నప్పటి నుంచి కూడాను నాకు ఒక స్పష్టమైన ఆలోచన ఎట్టుండేదంటే, అది మంచిదో చెడ్డదో కావచ్చు, రాయలసీమ ఉద్యమం జరిగేటప్పుడు నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చాను. రాయలసీమ ఉద్యమం స్టడీ చేసిన తర్వాత, ఆ తర్వాత తెలంగాణకు వచ్చి స్టడీ చేసిన తర్వాత ఈ రాష్ట్రం విభజింపబడడం మంచిది నిర్ణయానికి వచ్చారు. నేను నిర్ణయానికి వచ్చాను. నేను ఆంధ్రావాడిని అయినప్పటికీ కాకినాడలో జరిగినటువంటి తీర్మానం పాస్ చేయడానికి నేనే కారణం. నా మీద పైన వాళ్ళు అడుగుతారు, ఎందుకు చేశారు ఈ తీర్మానం? కారణం వేణుగోపాల్ రెడ్డి గారు అని చెప్పారు.
వాళ్ళకి, నాకు అర్థమైంది. ఓకే. ఒక సందర్భంలో అద్వానీ గారు వ్యక్తిగతంగా నన్ను పిలిచి ఏమిటి పరిస్థితి అని అడిగితే నా కారణం నేను చెప్పాను. ఓకే. ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ అయింది, కోస్టల్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఆర్థికం ఉంది. ఇక్కడ వేరే కారణం కంపారిటివ్గా. ఈ వేరే కారణంలో ఇక్కడ ఉద్యమం చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ మీద ప్రేమతో కాదు, వాళ్ళకి వ్యక్తిగతమైన అజెండా ఉంది. కానీ ఎమోషనల్గా డిఫరెన్స్ ఉంది ఇక్కడ ఈ ఇద్దరి మధ్యలో. దానికి కారణాలు వేరు. ఇక్కడ మహారాష్ట్రన్స్ ఉన్నారు, గుజరాత్, రకరకాల వాళ్ళు ఎవరు వెళ్ళమంటం లేదు. వీళ్ళు ఎందుకు వెళ్ళమంటున్నారు? ఎమోషనల్గా డిఫరెన్స్ ఉంది. ఆ గొడవ పెట్టేవాళ్ళు ఈ పాయింట్ రైజ్ చేస్తారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వృధా అయిపోతుంది ప్రజా జీవితం. ఇట్లా ఎంతకాలం? కాబట్టి వన్స్ ఫార్ సెటిల్ అయిపోతే మంచిది, తర్వాత కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు కదా. ఇవాళ అదే జరిగింది ఫైనల్ గా. ఆ రోజు మీ కాకినాడ తీర్మానమే ఇవాళ ఫైనల్ అయింది. అయితే దానికి సరే పార్టీలో నా అభిప్రాయాన్ని ఆమోదించలేదు. అయినప్పటికీ నేను దాని మీద కట్టుబడ్డాను, అయిపోయింది. రెండో పాయింట్ నేనేమన్నానంటే, బీజేపీలోకి రాగానే గత 60 సంవత్సరాలుగా దాదాపుగా ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన ముఖ్యమంత్రులు 2 ప్రధాన కులాలు ఉన్నాయి. అప్పట్లో బీసీలు అంత ఎదగలేదు చదువులో కానీ దేంట్లో కానీ, ఇవాళ ఎదిగారు. కానీ ప్రజాస్వామ్య సూత్రం ప్రకారం వాళ్ళకి రావాలి కదా అధికారం అని చెప్పి బీసీలకు అధికారం రావాలని నేను పార్టీలో చాలా వరకు మెమోరాండాలు ఇచ్చాను. వాళ్ళకు కూడా 20% అసెంబ్లీ పార్లమెంట్ రిజర్వ్ చేయాలనే దాకా. సరే ఆమోదించలేదు, వేరే విషయం అది. మొన్న మోడీ గారు ఆ మాట అన్నప్పుడు నాకు చాలా ఆనందమైంది. బీసీ ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు నాకైతే చాలా ఆనందమైంది. అట్లాగే మొన్న 3 రాష్ట్రాల్లో గెలిచిన తర్వాత పెట్టినటువంటి ముఖ్యమంత్రులు చూస్తే కూడాను అంటే సోషల్ ఇంజనీరింగ్ అనేది ప్రజాస్వామ్యంలో ఇట్స్ ఏ మస్ట్. అది చేశారని నేను ఇవాళ లేను. 20 సంవత్సరాలు ఉన్న తర్వాత నాకు అనిపించింది ఇక చాలు ఇక్కడ అని చెప్పి నేను ఆర్ఎస్ఎస్ అనుమతితోనే బాధ్యత తీసుకొని వచ్చేసాను వెనక్కి. 2005 ఏప్రిల్ 8వ తేదీన నన్ను అనౌన్స్ చేశారు అక్కడ ఆయన వెళ్ళిపోతున్నాడని. నేను వెనక్కి వచ్చిన తర్వాత నేను ఆర్ఎస్ఎస్ని అడిగాను, నాకు గోల్డ్స్లో కొంత పని చేయాలని ఉంది, అన్ మై ఓన్ చేస్తాను, నాకు మనుషులు ఇవ్వద్దు, డబ్బులు ఇవ్వద్దు, యూ అలౌ మీ టు గో అన్నాను. చేయమన్నారు. అప్పుడు నేను మొదలుపెట్టాను 2006లో ఏకలవ్య ఫౌండేషన్ స్థాపన చేసి. 2006లో ఏకలవ్య ఫౌండేషన్ ప్రారంభం చేసుకున్నారు. పెద్దగా ఏం లేవు, ఎందుకంటే అంత క్రితం ఎన్జిఓని రన్ చేయలేదు. కానీ ఏదో వాళ్ళకి మేలు చేయాలి. నెమ్మదిగా ఫార్ములేట్ అయినాయి ఇవన్నీ కూడాను. సరే సుమారుగా ఒక 40,000 ఎకరాల వరకు చేసాము. నాకు అనిపించింది ఏంటంటే ఈ మార్గంలో ఇప్పుడు ఒక 28 ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీలు కూడా మేము ప్లాన్ చేసి అమలు చేస్తున్నాం. కానీ గిరిజన ఏరియాలో ఉన్నటువంటి రెస్పాన్స్ మిగతా చోట్ల లేదు. పాడేరులో కూడా మా యాక్టివిటీ ఉంది, ఇక్కడ కూడా యాక్టివిటీ ఉంది. ఆదిలాబాద్ జిల్లా, తెలుగు రాష్ట్రాల్లో 9-10 జిల్లాల్లో ఉంది కార్యక్రమాలు ఉంది. కానీ కంపేర్ చేసినట్టయితే గిరిజనులు ముందుకు వచ్చినట్టుగా ఇంక మిగతా వాళ్ళు ముందుకు రావటం లేదు. మరొకటి నాకేమనిపించిందంటే గిరిజనులకి మనం ఏదో చేస్తున్నాం అనేటువంటి భ్రమలో ఉంటున్నాము, వాస్తవం అది కాదు. ఈ దేశం యొక్క కల్చర్ని ఈ మాత్రం నిలబెట్టిన వాళ్ళు ఎవరు ఉంటే గిరిజనులే. ఆ విషయం మనం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. ఆర్గానిక్ అగ్రికల్చర్ అని చెప్పి కూడా సరే ఈ గిరిజన ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని బాగా ఇచ్చేటివే కాకుండా లాభసాటి వ్యవసాయం ఆర్గానిక్ అగ్రికల్చర్ అని ఒక దురభిప్రాయం చాలా మందిలో ఏముందంటే ఆర్గానిక్ అంటే లాభాలు రావు, అంత ఈల్డ్ రాదు, ఇలాంటివి ఉన్నాయి. మరి వీళ్ళని ఎలా అసలు ఒప్పించి ఆ ప్రయత్నం ఎలా ఉంది వేణుగోపాల్ రెడ్డి గారు? మేము ఒక 2 సంవత్సరాల క్రితం ఒక 3-4 సంవత్సరాల ప్రయత్నం చేశామండి. మాకున్నటువంటి ఒక సదవకాశం ఏంటంటే పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అని, ఈ పంట వేసిన సమయంలో ఎక్కడ కూడా కెమికల్స్ వేయలేదని స్టాంప్ వేసే అధికారం మాకుంది. దాన్ని పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అంటే అది ఉన్నది. కాబట్టి కాస్త దాతలను అడిగి దాదాపు 2 నుంచి 2 కోట్లు వస్తే దాన్ని ఖర్చు పెట్టాం. కానీ రైతులు సిద్ధంగా లేరు. కారణం ఏంటంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి సుఖానికి అలవాటు పడ్డారు. కెమికల్ ఉందనుకోండి, ఆ డబ్బా తీసుకొచ్చి కొట్టేస్తారు. దీంట్లో మీరు అవి తయారు చేసుకోవాలి, అనేసరికల్లా చేసేవాళ్ళు లేరు. ఉమ్మడి కుటుంబాలు లేవు, పశువులు పెంచుకునేటువంటి అవకాశాలు లేవు. ఈ పశువు దేవతో ఏమైనా కావచ్చు, నాకు మధ్యాహ్నం ఆకలి, నేను పశువుని ఎక్కడ పెంచాలి, తర్వాత దాని గడ్డి ఎక్కడ తీసుకురావాలి, బయట మేత మేపడానికి ఏమీ లేదు. పశువులు మేపేవాళ్ళు అంటూ గతంలో కొంతమంది ఉండేవాళ్ళు, ఇప్పుడు అట్లాంటి వాడు ఎవరు లేరు. కాబట్టి ప్రాక్టికల్గా ప్రాబ్లం వస్తుంది. ప్రభుత్వం కూడా సహకరించి ముందుకు వస్తే తప్ప అంతే తేలిక కాదు. ఒకటి
రెండోది దీంట్లో కొన్ని పరిశోధనలు కూడా జరగాలి. ఓకే. ఇప్పుడు పలానా 10 ఆకులు చేయాలంట అనుకోండి, ఎక్కడ 10 ఆకులు ఉంటాయి? అన్ని చెట్లు ఉంటాయా? 50 ఎకరాలు 100 ఎకరాలు దొరుకుతాయి, 1000 ఎకరాలు దొరకవు చెట్లు. మీరు చెట్లు వేసి పెంచుకోండి అంటే ఎట్లా? దాంట్లో నానో టెక్నాలజీ రావాలి. ఓకే. ఆ నానో టెక్నాలజీ క్రియేట్ చేయాలన్నట్టయితే ప్రభుత్వం ముందుకు వచ్చి శిక్షణ, కాబట్టి ఆ రకంగా ముందుకు వచ్చి జరిగినప్పుడే జరుగుతుంది. ఈ ప్రయోగం అయిన తర్వాత మేమేం చేసామంటే ఒక్క పాడేరుని ఎంపిక చేసుకున్నాం. ఓకే. పాడేరులో దాదాపు 90% ఆర్గానికే. ఆర్గానిక్ అనే కంటే న్యాచురల్ అనే మంచిది, అక్కడ మాత్రమే ఏమి వేయరు. మరి వేయకపోతే ఏమొస్తుందంటే వచ్చింది వస్తుంటారు. మరి పంటకి తెగులు వస్తే ఏం చేస్తారన్నా నేను, మిగిలిందే మిగులుతుంది అన్నారు. ఆ స్థితిలో ఉన్నారు. దాన్ని ఆర్గానిక్ వైపు మరలించాలని ఇప్పుడు మొదలు పెట్టాము. బహుశా ఒక 2 సంవత్సరాల్లో ఒక స్టేజ్కి ఒక 5,000 ఎకరాల దాకా తీసుకొద్దామని ఉంది. అయితే తక్కువ పండుద్ది అనే మాట కొంతమేరకు వాస్తవమే, కానీ క్వాలిటీ ఉంటుంది. సమస్య ఎక్కడ వస్తుందంటే రైతు ఎట్లా ఫీల్ అవుతున్నాడు, నా వస్తువు 20కే ఉంటున్నాడు, అక్కడ 100కి అమ్ముతున్నాడని. ఆ తేడా ఎక్కువ ఉన్నది కదా అంటున్నాడు. సరే, రైతుకు ఉండే సమస్యలు రైతుకు ఉన్నాయి, దాన్ని పరిశుభ్రం చేసి ప్రిలిమినరీ వాల్యూ యాడ్ చేసి ఇస్తావా అంటే నేను చేయలేకపోతున్నాను అంటున్నాడు. అందువల్ల సమస్యలు వస్తున్నాయి. రెండోది, వాస్తవంగా మార్కెట్లో అమ్ముతుంది ఆర్గానిక్ కాదని నాకు తెలుసు. 50 రూపాయలు కిలో ఉండేది 100 రూపాయలకు అమ్ముతుంటే ఆర్గానిక్ మీరు కొనుక్కుంటున్నారు అంతే. ఐ నో దట్. మామిడికాయలు సీజన్ వస్తే ఎక్కడ పెట్టి ఆర్గానిక్ పెడతారు, కాదో ఎవరికి తెలియదు. దాన్ని చెక్ చేసుకునే సౌకర్యాలు అంతగా లేవు ఇవాళ, నమ్మకం మీదనే ఉండాలి. కాబట్టి ఈ రోజున పరిస్థితుల్లో ఆర్గానిక్ పెద్ద ఎత్తున విస్తరించాలంటే మాత్రము దానికి ప్రభుత్వ సహకారం ఉండాలి, సిన్సియర్ ఎన్జిఓస్ కూడా ఉండాలి. కానీ ప్రజల్లోంచి కూడా మద్దతు ఎట్లా రావాలంటే, నేను ఇంత సంపాదించి ఈ కెమికల్ ఫుడ్ తిని అనారోగ్యం పెంచుకున్న ప్రయోజనం ఏంటి? దేర్ఫోర్ ఐ ఆల్సో షుడ్ బి ఇన్వాల్వ్డ్, నేను కూడా దీని గురించి ఆలోచించాలి అనేటువంటి అభిప్రాయం రావాలి. ఆ రకంగా వస్తే తప్ప నా దగ్గర కూడా ఇమీడియట్గా పరిష్కారమే లేదు. అట్లాగే మీరు వీటికి కొన్ని కేవలం ఒక శిక్షణ కాకుండా పూర్తి స్థాయి కోర్సు లాగా డిప్లొమాలు, అలాగే సర్టిఫికేట్ కోర్సులు యూనివర్సిటీ నుంచి రికగ్నిషన్, ఇప్పుడు మన జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అట్లాగే కొన్ని సంస్థల నుంచి ఆ రికగ్నిషన్ తీసుకొని ఆ కోర్సులు కూడా, అంటే దానికి గిరిజనుల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? నేర్చుకోవాలన్న ఇది కనపడుతూ ఉందా? కొంత తక్కువ ఉంది. ఓకే. అసలు గిరిజనుల్లో అయితే ఎంత ఇబ్బందిగా ఉందంటే, మాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటున్నారు. ఓకే. డైరెక్ట్. ఇదేదో వ్యవసాయం చేసుకోలేని కోరిక లేదు. అసలు జనరల్గానే యూత్లో వ్యవసాయం చేయాలనే కల్పన లేదు. ఏమీ పని లేకపోతే వ్యవసాయం చేయాలి. అతను ప్రశ్నిస్తున్నాడు యూత్. ఇవాళ మహిళలండి ఎంపిక చేసుకున్నది మమ్మల్ని పెళ్లికి, నేను వ్యవసాయం చేస్తుంటే ఏ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావటం లేదు, ఏం చేయాలి? కారణం ఏంటి? దాంట్లో ఉండే సమస్యలు, దానికి గౌరవం లేదు వ్యవసాయానికి. కానీ వాస్తవంగా వ్యవసాయం లేకపోతే 145 కోట్ల భోజనం పెట్టే ప్రపంచంలో ఎవరు లేరండి. కాబట్టి ఫైనల్గా వ్యవసాయం జరగాల్సిందే, దానికి గౌరవం పెరగాలి, దానికి ఆదాయం పెరగాలి. అంటే కేవలం వ్యవసాయం ఒకటే కాకుండా విద్యా ఆరోగ్యం మీద కూడా ఈ ఆదివాసీ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో కొంత వాళ్ళు బెటర్మెంట్కి చదువు వైపు మళ్ళీ చదువుకున్న వాళ్ళు సరే ఎలాగ ఉద్యోగం కావాలో అడుగుతూ ఉన్నాను అనుకోండి. సో దానికి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టున్నారు సార్? విద్య మీద మేము చేస్తున్న 2 రకాల పనులండి. ఒకటేమో ప్రభుత్వ హై స్కూళ్ళలో ఒక 5-6 రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం పెడతాం. హెడ్ మాస్టర్ అంగీకరిస్తే ఒక టీచర్ వాలంటరీ చేస్తానంటే దానికి విద్యావాహిని అని పేరు పెట్టాం. మండలంలో టాపర్గా వచ్చినటువంటి 10th క్లాస్ విద్యార్థులందరినీ పిలిచి ఆ విద్యార్థి తండ్రిని హెడ్ మాస్టర్ని పిలిచి సన్మానిస్తాం మొదట. వాళ్ళు ప్రభుత్వ హై స్కూల్ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు, కానీ అక్కడ కూడా బ్రైట్ స్టూడెంట్స్ ఉన్నారు కదా. రెండోది, ఒక 3-4 రకాలైనటువంటి కాంపిటీషన్స్ పెడతాం, పోటీలు. ప్రైజులు మేము పంపిస్తాం, ఎవరినో పిలిచి వాళ్ళు ప్రైజులు ఇప్పిస్తారు. కాబట్టి వాళ్ళ ఖర్చేం ఉండదు, అక్కడ ఉన్న ఆ టీచర్ ఇవన్నీ నడుపుతాడు. అవసరం అన్నట్టయితే భవిష్యత్తులో ఎలాంటి కోర్సులు చేరాలి అనేటువంటి దాని మీద క్లాస్ తీసుకుంటాం, గైడెన్స్ ఇవి ఇస్తుంటాం మేము. సంవత్సరం చివరిలో ఈ వాలంటరీగా పనిచేస్తున్న టీచర్లు పిలిచి వాళ్ళు సన్మానిస్తాం, బికాజ్ యు ఆర్ వర్కింగ్ వాలంటీర్. ఆ రకంగా ఒక కార్యక్రమం జరుగుతున్నది. సుమారుగా ఒక 150-200 హై స్కూల్. ఇది కాకుండా విద్యా వికాసం అని గ్రామాల్లో ఒక 2 గంటల సేపు ఉచితమైన ట్యూషన్ క్లాస్ తీసుకుంటాం. 5 నుంచి 7 దాకా కానీ 6 నుంచి 8 దాకా కానీ. అక్కడ మేము ప్రధానంగా తీసుకున్న సబ్జెక్ట్స్ తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు.
దాంట్లో మనం పికప్ చేస్తున్నాము. చాలా పెద్ద ప్రోగ్రామ్ అది, రోజు 2 గంటలు పిల్లలకి చెప్పించడం అంటే. దానికి కొంతమంది ముందుకు వస్తున్నారు, వాలంటీర్ గా దాతలు కానీ వస్తున్నారు. ఆ రకంగా సుమారుగా ఒక 100కు పైగా గ్రామాల్లో పెడుతున్నాం. ఇంకా దాన్ని కూడా విస్తరించాలి, అంటే మేము ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నామో అక్కడ ఆ గ్రామాల వరకు అది చేయాలి అనేటువంటిది కోరిక. అట్లాగే వైద్యం కూడా, వైద్యం విషయం మేము తీసుకునేది చాలా తక్కువ అండి. మొదట్లో ఏకలవ్య ఫౌండేషన్లో ఐ క్యాంప్స్ చాలా పెట్టాము ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో. తర్వాత నాకు అక్కడ వచ్చిన ప్రాబ్లం, ఒక 40 రోజుల పాటు ఏప్రిల్లో మే నెలల్లో 50 డిగ్రీలకు వెళ్ళిపోద్ది టెంపరేచర్. గవర్నమెంట్ ప్రకటించదు, 49, 48 ఉంటుంది. 50 అంటే వాళ్ళకి కొన్ని సమస్యలు వస్తాయి. అందుకని ఒక హోమియోపతి ముందు 1000 ఫ్యామిలీస్కి మేము అది ఇస్తాం, అంటే రాకుండా అడ్డుకోవడానికి. చాలా సింపుల్ అనుకోండి. ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా మేము అది ఇస్తున్నాం. ఓకే, అంటే ఏంటి ఆ టెంపరేచర్ తట్టుకోవడానికి, ప్రివెంటివ్ సన్ స్ట్రోక్, ప్రివెంటివ్ సన్ స్ట్రోక్. ఓకే, దాని వరకే ఇస్తుంటాం మేము. ఓకే, అంతవరకే వాడుతున్నారు. ఓకే. ఇది కాకుండా కొన్ని రోజుల పాటు నాకు హోమియోపతి అంటే అభిమానం ఉంది, ఎందుకంటే మన దేశంలో అలోపతి తీసుకోగలిగిన సామర్థ్యం లేదండి. ప్రత్యేకించి ట్రైబల్స్లో వాళ్ళకి సపరేట్ వైద్యం ఉన్నది. వాళ్ళేమో చనిపోతున్నారు ఆ వైద్యం చేయగలిసేవాళ్ళు, వీళ్ళేమో ఇటుపక్క వచ్చారు ఈ వైద్యం చేయించుకోవడానికి. ఆ వైద్యం చేసేవాళ్ళు కూడా లేరు, బాగా తగ్గిపోయారు. ఈ వైద్యానికి వచ్చేసరికి డాక్టర్ ఏమంటున్నా అంటే వాళ్ళ బ్లడ్లెస్నెస్ ఉంది, అది కంట్రోల్ అయితే తప్ప నా ముందు పనిచేయదు అంటున్నారు. ఇటు అటు కాకుండా పోతున్నారు వాళ్ళు. ఇది పెద్ద ప్రాబ్లం. నేను ఆలోచిస్తే ఇది చేయించుకోగల సమర్థత శక్తి వీళ్ళకి ఉంటుందా అంటే తక్కువ ఉంటుంది. అందుకని హోమియోపతి ఎక్స్పాండ్ చేసేటువంటి కొంతమంది క్లాసెస్ తీసుకున్నాము, ట్రైనింగ్ చాలా తక్కువ స్థాయిలో. అది ఇంకా పెరగాలని నా కోరిక. కాబట్టి వైద్యంలో మేము చేసింది ఒక రకంగా చాలా తక్కువనే చెప్పాలి. బ్లడ్లెస్నెస్, రక్తహీనత, ఇవన్నీ అంటే అసలు వాళ్ళకి పోషకాహారం లభించడం కానీ ప్రభుత్వాలు రకరకాల స్కీమ్స్ చాలా దశాబ్దాలుగా మనకి అక్కడ ఐటీడీ లాంటివి పెట్టి ఏదో చేస్తూ ఉన్నారు. కానీ ఆ పిల్లలకి కానీ సరే చదువు ఎంత ఉంది, ఇది ఒకటి అయితే అసలు కనీసం మంచి పోషకాహారం, లైఫ్ స్పాన్ పెరిగేలాగా అలాంటి ఏర్పాట్లన్నీ ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ప్రభుత్వ పథకాలు అయితే బాగానే ఉన్నాయండి, కానీ వాటిని పాటించేటువంటి ప్రజానీకంలో అవగాహన లేక అమలు సరిగ్గా జరగదు. పెద్ద ప్రాబ్లం అది. ఉదాహరణకి ఎన్ఆర్ఈజీసీ ఉందనుకోండి, పథకం మీరు చదివినట్టయితే ఎన్ఆర్ఈజీసీ గ్రామాభివృద్ధికి చాలా మంచిది, కానీ దాని మొత్తం సమగ్రమైన అభిప్రాయం గ్రామస్తులకు చెప్పరు. చెప్పకుండా వ్యవహారం జరుగుతుంటుంది, అవినీతి జరుగుతుంది తెలుసు అందరికీ. దాన్ని ఎట్లా ఆపాలి? పైనుంచి కింద దాకా ఉన్నప్పుడు ఎట్లా ఆపాలి? నేను ఒకసారి గిరిజనులతో కూర్చున్నప్పుడు మీకు ఎంతెంత వస్తుందన్న 100 రూపాయలు మాకు ఇస్తారండి, పనిచేసే చేయని ఇస్తున్నారు కదంటే ఇస్తున్నారు అన్నారు. మరి దానివల్ల మీకు వచ్చే 240 రూపాయలు పర్ డే. ఈ పక్కన ఉన్న ఆయన చూపించాను, అతను సర్పంచ్ని, 140 రూపాయలు ఈ జేబులోకి వెళ్తుంటుంది, కింద నుంచి పై దాకా తెలుసా? అతనే మాట్లాడలేదు సర్పంచ్. దీనిది పొజిషన్. ఇప్పుడు ఉండేటువంటి పేసా చట్టం, పిఈఎస్ఏ పేసా చట్టం ఉంది, దాని ప్రకారము ఒక గిరిజన హ్యామ్లెట్లో, దాన్ని హ్యామ్లెట్ అనకూడదు, గ్రామం అనాలి, 30-40 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ అనుమతి లేకుండా ప్రభుత్వం ఏ పని చెప్పడానికి వీల్లేదు. అటు నుంచి రోడ్డు వెళ్ళాలనుకోండి వాళ్ళు సంతకం పెట్టాలి, అనుమతి తీసుకోవాలి. వాటర్ ప్రోగ్రామ్ చేయాలనుకోండి వాళ్ళు అనుమతి ఉండాలి. ఇప్పుడు అవేం అమలు జరగటంలా, వాళ్ళకి తెలీదు, బలవంతంగా ఇది చేసి సంతకాలు పెట్టి చేస్తున్నారు. అంటే ప్రజల స్థాయి పెరగకుండా, సాధారణ ప్రజల స్థాయి పెరగకుండా. సో అక్కడ పర్యావరణం మీ అంచనా ఇవి లేని కారణంగా వాళ్ళ ఆ ప్రత్యేకమైన ఇది కానీ లేకపోతే పర్యావరణం కానీ సరైనటువంటి భోజనం చేయటం. ఇప్పుడు ఉదాహరణకి అంత క్రితం వాళ్ళు ఆదిలాబాద్లో అందరూ జొన్న రొట్టెలు తినేవాళ్ళు, పప్పు తినేవాళ్ళు కొద్దిగా. ఇప్పుడు జొన్న రొట్టెలు మనేసి బియ్యానికి వచ్చారు. ఇప్పుడు నేను వెళ్ళినట్టయితే వాళ్ళకి బియ్యం పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? మీకు రొట్టె పెట్టడం ఏంటండి అని. రొట్టె తక్కువ అన్న అభిప్రాయానికి వచ్చారు. రొట్టె చాలా తక్కువ వస్తాయి, ఇది చాలా మంచిది, రిచ్ ఫుడ్ అని. రెండోది అది చాలా నాగరికమైంది. దాంతో లోపలికి ఏం వెళ్తుందండి? అంతే కదా, పల్చటి పప్పు తాగుతారు. కాబట్టి వాళ్ళకి భోజనం వెళ్లాల్సింది లోపలికి వెళ్ళటం లేదు, మంచి కూరలు తినటం లేదు. దీంతో వచ్చేటువంటి బ్లడ్ డెస్నెస్ అక్కడైతే ఆదిలాబాద్ జిల్లాలో మహిళల్లో 90% బ్లడ్ డెస్నెస్ ఉంది. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. దాన్ని ఎట్లా అటెండ్ కావాలనే దానికి మరి అక్కడ పథకం ఉంది. ఆ పథకాన్ని సక్రమంగా అమలు చేయించుకునేటువంటి ప్రజానీకం లేరు. అది జరగాలంటే గ్రామ సభలు జరగాలి. గ్రామ సభలు జరగడం అంత తేలిగ్గా కూడా పేపర్ మీద మొక్కుబడిగా ఉంటాయి, జరిగినట్టు రికార్డులు ఉంటాయి అంతే. సో అంతిమంగా మీరు అంటే ఈ 40-50 ఏళ్ల మీ ప్రస్థానం
ఒక సేవకుడు కానీ ఏం చేసినా మీరు ప్రచారక కానండి సేవకు కానండి ఇప్పుడు చేస్తుంది కానీ మొత్తం ఈ ధోరణి ఈ జనరేషన్లో పెరగాలంటే ఆఖరిగా సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి, మనది మనం చూసుకున్నా చూసుకోకపోయినా 10 మందికి ఉపయోగపడే పని చేసే విషయంలో ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటేమో రాజకీయం బాగుపడినట్టయితే ఇక అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనేది పెద్ద అవివేకమైన నిర్ణయం అండి. ఓకే. ఏ రాజకీయ పార్టీ వచ్చినా సరే ఓకే. ప్రజలు వివేకవంతులు కాకపోతే, ప్రజల్లో అవగాహన పెరగకపోతే ఫలితం రాదు. ఏ ప్రభుత్వం రానివ్వండి, కాకపోతే హెచ్చుతగ్గులు ఉంటుంది, కొంచెం హెచ్చుతగ్గులు తేడా అంతే. కాబట్టి ఈ అవగాహన పెరగాల్సిందే. ఓకే. కాబట్టి ఈ ప్రజానీకంలో మార్పు తీసుకురావాలి, అందులో నేను కొంత బాధ్యత తీసుకోవాలి అనే వాళ్ళ సంఖ్య కొంత పెరగాలి. అది ఒక్కటే మార్గం. అంతే. ఇది లాంగ్ చాలా దూరమైన సమస్య పరిష్కారం అయింది, దీర్ఘకాలిక. ఎప్పుడు పెరుగుతుంది ఇది? కోట్ల మంది పుడుతున్నారు, చచ్చిపోతున్నారు. ఇంతకు మించి వేరే దారి లేదు. అవగాహన పెరగకపోతే దారి లేదు. అన్ని రకాలుగా ప్రజల్లో చైతన్యాన్ని నింపి అవగాహన పెంచే పెరగాలి. రెండో పక్కన ఎక్స్ట్రీమిజం వెళ్ళిపోయి ఈ వ్యవస్థ వల్ల కుదరదు అనేటువంటి ఎక్స్ట్రీమిస్ట్కి వెళ్ళారు, అది కూడా రుజువు కాలేదు. ఓకే. దాని సమస్య పరిష్కారం కావటం లేదు. కాబట్టి ఆ అవగాహన పెంచడం కోసం గాను ఒక ప్రయత్నం జరగాలి, అనేక వేల మంది ముందుకు రావాలి. ఆ రకంగా జరిగితే అక్కడ కాలేదు ఇక్కడ కాలేదు అనుకోవడం కంటే నేనేం చేయాలి, ఒక చిన్న నా వంతు దీపాన్ని వెలిగించాను అన్నట్టుగా. చాలా మంది చూస్తుంటారు, పేపర్ చదువుతుంటారు, గంట సేపు డిస్కస్ చేసుకుంటారు. ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుంటే బాగుండేది, నువ్వేమైనా ముఖ్యమంత్రికి చెప్తావా? ఎందుకు అంత వేస్ట్? జీరో అవుట్పుట్. అది కూడా గంటల తరబడి. నేను వాకింగ్ వెళ్తుంటాను, వాకింగ్ లో అదే మాట్లాడుకుంటుంటారు. ప్రధానమంత్రి ఇట్లా మాట్లాడుండాలి, ముఖ్యమంత్రి ఇట్లా ఉండాలి. అది కావచ్చు, అది నువ్వేం చేస్తావు? దాంట్లో ఎక్కడ కూడా నువ్వేం చేస్తావు అదే సమాధానం లేదు. ఇట్ ఇస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా ఉంటుంది. మొత్తంగా వేణుగోపాల్ రెడ్డి గారు దాదాపు 5 దశాబ్దాల పాటుగా వివిధ రూపాల్లో ప్రజాసేవలు ఉన్నారు. ముఖ్యంగా గత 15-20 ఏళ్లుగా ఏకలవ్య ఫౌండేషన్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో, గిరిజన తండాల్లో వాళ్ళల్లో వ్యవసాయానికి సంబంధించి ప్రగాఢమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నంతో పాటుగా విద్యా ఆరోగ్యానికి కూడా ఇతోధికంగా కృషి చేస్తూ ఉన్నారు. తనలాగా ప్రభుత్వాలు ఏమున్నా సరే ఎంతో కొంత ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం స్వచ్ఛందంగా యువత నుంచి జరగకపోతే దేశం మారడానికి శతాబ్దాలు పడుతున్నది వారి అభిప్రాయం. వేణుగోపాల్ రెడ్డి గారు నమస్కారం. నిజంగా మీ అమూల్యమైన సలహాలు, మీ అనుభవాలు తరానికి ఉపయోగపడాలని కోరుకుందాం. ఇది ఈ వారం మనిషి అంటేనే మంచోడు. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.